ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, ఆ సార్ ఎవరు నాకు కిలార్ రాజేష్ గారు నాకు తెలియదు. ఒక అధికారి చెప్పాడు పోతే, సార్ ఏంది ఇది, అసలు జరిగింది ఏంది, వాస్తవం ఏంది, మీరు నాన్నగారికి చెప్పచ్చు కదా అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు, సార్ కిలార్ రాజేష్ గారితో మాకు చెప్పిస్తున్నాడు సార్, ఈజ్ వెరీ క్లోజ్ టు లోకేష్ సార్ అండ్ చంద్రబాబు సార్. తను చెప్పినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్, వినాల్సి వస్తుంది. పాపం అతను ఎక్కడో ఉంటాడు, నాకు తెలియదు కూడా ఆ సార్ ఎవరు, కిలార్ రాజేష్ సార్. ఆయన పేరు చెప్పి మీరు దందాలు చేయడం ఏంది, తన పేరు చెప్పి కిలార్ రాజేష్ గారి పేరు చెప్పి ఈ అక్రమం చేయడం ఏంది, తన పేరు చెప్పి అధికారులను బెదిరించడం ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆలోచన చేయాలి. దయచేసి అలాంటి సంస్కరణ అలాంటి పరిస్థితులు వద్దని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి అడుగుతాం, నిజంగా ఒక విషయంలో నేను మెచ్చుకుంటా. ఆ రోజు నాని అన్న మాతో సఖ్యతగా ఉండుండొచ్చావు, కానీ మాతో పోరాటం అయితే మటుకు జనసేన దేవర మనోహర్ గారు, బీజేపీ పురుషోత్తనాయుడు గారు చేశారు. ఆ రోజు పోరాటం ఏదో కొద్ది గొప్ప చేస్తుంటే వాళ్ళు చేశారు. ఆ రోజు మీకన్నా వాళ్ళు 100 రెట్లు ఎక్కువ చేశారు. మేము కూడా దగ్గరగా చూసాము, వాళ్ళు చిన్న చిన్న పార్టీలు కావచ్చు. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేలా రాజకీయాల్లో వ్యవహరించకూడదని చెప్తున్నాం. ఈరోజు ఆత్మహత్యలు అంటున్నాం, ఈ మధ్య చెప్తుంటాం. నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటంటే, ఆ రోజు చంద్రగిరి టవర్ క్లాక్ కాడికి వెళ్ళి కిరోసిన్ టిన్ని తీసుకున్నాం, పోసుకొని నేను కాల్చుకుంటాను. ఆర్టీఓ ఆఫీస్ కాడికి వచ్చారు నాని అన్న, పెట్రోల్ పోసుకొని పైన సూసైడ్ చేసుకుంటానని చెప్పి. తర్వాత సీట్ ఎవరని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సీట్ ఎవరంటే పాయిజన్ బాటిల్ పెట్టుకుని ఫస్ట్ లిస్ట్లో సీట్ రాలేదని పాయిజన్ బాటిల్ సెల్ఫ్లో పెట్టి సెల్ఫ్ వీడియో పెట్టి సూసైడ్ చేసుకుంటాను. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను కానీ ఓడిపోతే 4వ తేదీ నా శవం చూస్తారన్నా. పబ్లిక్లకి వెళ్ళి చెప్తే చెప్పినావు. సాక్షాత్తు లోకేష్ గారు బహిరంగ సభలోనే 4వ తేదీ నేను మర్చిపోవచ్చు మీరు నేను ఓడిపోతే అని చెప్పారు. కిరోసిన్ పోసుకుంటానంటున్నావు, పెట్రోల్ పోసుకుంటానంటున్నావు, పాయిజన్ తాగుతానంటున్నావు, రకరకాలుగా ఓటు వేయకపోతే 4వ తేదీ నేను చనిపోతానంటున్నావు. దయచేసి ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు అలాంటి పదాలు వాడకూడదని నాణ్యానికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, రేపు తెల్లారితో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు పాపం ఖర్చు పెట్టారు, అప్పులు చేశారు, ఆస్తులు అమ్మారు, పాపం బాగా కష్టపడి నాణ్యన కోసం కష్టపడి ఎన్నికల్లో గెలుపుకి వాళ్ళ శక్తి చాలా మంది పనిచేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ బలమైన నమ్మకంతో ఉన్నారు. నాన్నగారు ఎమ్మెల్యే అయిపోయారు, మాకంతా కూడా పదవులు వస్తాయి, అన్ని రకాల అభివృద్ధి చెందుతాం, మాకంతా కూడా ఇంకా పదవుల పండగే అనుకుంటున్నారు. నాన్న ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నీ మీద నమ్మకంతో నీకు ఎన్నుముకలాగా పనిచేస్తారు వాళ్ళందరూ కూడా, నీ పార్టీలో ఉన్న నాయకులు. ఈరోజు వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను పదవులు అడిగితే నేను సూసైడ్ చేసుకుంటానన్నావు అంటే మీరు సూసైడ్ చేసుకుని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, అర్థం కాక. ఇది మిమ్మల్ని నమ్మి నేను వెనక నిలబడ్డారు గడి. దయచేసి గతంలో అంటే అన్నావు, ఎమ్మెల్యేగా పరిపాలనలో కూర్చున్నావు, కానీ మీ దగ్గరకు వచ్చి పదవులు అడిగిన వ్యక్తులు, పనులు అడిగిన వ్యక్తులకి ఈ ఫార్ములాని వాడొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, పరిపాలన మీరు చేయాలి, పరిపాలనలో ప్రశ్నించడం మేము చేయాలి. ప్రతిపక్షంలో ప్రశ్నించే హక్కు మాకిచ్చారు ప్రజలు, పరిపాలించే హక్కు మీకిచ్చారు. హుందాగా మీరు నిజాయితీగా పరిపాలించండి, ప్రజలకు సౌకర్యవంతంగా పరిపాలించండి. నాకు మొన్న ఒక వీడియో చూశాను, రాయలచూరు రోడ్డు వచ్చిన 30 రోజుల్లోనే మొత్తం వేదాంతపురం సర్కిల్ నుంచి రాయలచూరు రోడ్డు వరకు నాని అన్న రోడ్డు వేశారని చెప్పి మొత్తం ఫేస్బుక్లో చూసినది, యూట్యూబ్లో చూసినది. అన్న మీరు అందరూ చదువుకున్నాడు చెప్పండి, ప్రభుత్వం వచ్చిన 25-30 రోజుల్లో వర్క్ పిలిచి టెండర్లు అయ్యి, అగ్రిమెంట్ అయ్యి, ఎగ్జిక్యూషన్ అయ్యి,
వర్క్ పూర్తయ్యి ప్రారంభోత్సవం ఎవరైనా చేయగలుగుతారా? టెండర్ షెడ్యూల్ 21 రోజు టెండర్ పిలిస్తే తను స్టార్ట్ చేశారంట, పూర్తి చేశారంట, తన యొక్క తటాక చూపించారంట. నిజంగా మోహిత్ అడిగాను నన్ను, నాన్న ఆ వర్క్ శాంక్షన్ చేసింది నేను నవంబర్లో 2023లో, డిసెంబర్లో అగ్రిమెంట్లు అయినాయి, జనవరి ఫిబ్రవరిలో నేనే వెళ్ళి జేసీబీ ఎక్కి ఆ రోడ్డుని నేను శంకుస్థాపన చేసి వచ్చా. ఆ రోడ్డు ఇప్పుడు పూర్తయింది. ఆ ఎంకులేందునైనా నేనే స్టార్ట్ చేశాను, నేనే పూర్తి చేశానని చెప్పి యూట్యూబ్లో పెట్టుకున్నారంటే రాజకీయాలు ఇలా జరుగుతుంటాయి అబ్బాయి, ఇవన్నీ చూడాలి నువ్వు అని చెప్పిన. చాలా వింతలు ఉంటాయి, ఇది ఒక వింత ఉంటుంది, గమనించు, రాజకీయాలు ఇవన్నీ కూడా కామన్ అని చెప్తున్నా. అలాంటి మాటలు కాకుండా నిజాయితీతో పరిపాలన చేసి మన్నలు పొందితే ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ చేయడం అన్నది మంచిది కాదు. మీరు చెయ్యాలనుకుంటే వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు చాలా విజ్ఞులు, విజ్ఞానవంతులు, గమనిస్తుంటారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారని చెప్తున్నా. ఇంకొక ఫైనల్గా చాలా ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా. తను ఒక మాట అడిగారు, తొడాల అవినీతి జరిగింది అని, ఓటర్ల నమోదులు అవకతవకలు జరిగాయి అని, తుమ్మలగుంట చెరువు గ్రౌండ్ అయింది అని. నేనే సాక్షాత్తు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి పంపించాను. అవినీతిపై తొడాలో జరిగిన ప్రతి పనిపై విచారణ చేయించండి అని. ఒక తుమ్మలగుంట ట్యాంక్ని ఒక మంచి రామోజీ ఫిలిం సిటీ లాగా అంతకన్నా గొప్పగా ఏమాత్రం తీసిపోకుండా ఒక పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి, ఫ్యామిలీస్తో గడపడానికి ఒక చక్కటి స్పోర్ట్స్ పార్క్గా తయారు చేసిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి తయారు చేసాం. దానిపైన విచారణ చేయించండి. నేనే మిమ్మల్ని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఓటర్ నమోదు గురించి కూడా మీ ద్వారా నేను ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఏమనంటే గవర్నమెంట్కి రాశా ఈ ఏదైతే ఓటర్ నమోదు 2024లో ఓటర్ లిస్టు ఉందో నా సంతకంతో డిఎస్పీ గారికి రాశా, సిఐడి డీజీపీ గారికి రాస్తున్నా. 2024లో ఓటర్ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాలి, జరిగి తీరాలి. జరిగిన తర్వాతే ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఎవరు ఫామ్ 6 పెట్టారు, ఎవరు ఫామ్ 7 పెట్టారు, ఎవరు ఫామ్ 8 పెట్టారు, 3 రోజుల్లో 14,000 ఫామ్ 7 ఎవరు పెట్టారు, అసలు ఎన్ని దొంగోట్లు ఎవరు నమోదు చేశారు. మీ ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది. మీ అధికారులకి చేతులు జోడించి మీ ద్వారా ప్రార్థిస్తున్న సమగ్ర విచారణ ఓటర్ లిస్టు పైన జరిపి నిష్పక్షపాతంగా జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నేనే వ్రాతపూర్వకంగా సిఐడికి రాస్తున్నా. ఒరిజినల్గా ఇది సిఐడికి సంబంధించిందే కాదు, ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో విచారణలో పాల్గొనాలి. ఎన్నికల కమిషన్ కూడా లెటర్ రాస్తున్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరికి రాస్తున్నా. ఓటర్లకు సంబంధించిన లిస్టు పైన జరిగినటువంటి ప్రతి దానిపైన సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియజేయమని నేనే విజ్ఞప్తి చేస్తున్నా. మీకేం దాంట్లో డౌట్ అవసరం లేదు.